హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మీకు నేతి బొబ్బట్లు చేసేటప్పుడు లోపల పెట్టే స్టఫింగ్ పూర్ణం ఉంటుంది కదండి, అది ఎప్పుడైనా లూజ్ అయ్యిందా? అయితే ఏం చేయాలో, ఎలా మంచిగా మనం నేతి బొబ్బట్లు చేసుకోవాలో మీకు తెలుసా? దానికోసం నేను ఇక్కడ టిప్స్ చెప్తానండి. లూజ్ అయితే ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. ఇందులో ఎలా చేసుకోవాలో, లూజ్ అయితే ఎలా చేసుకోవాలి, గట్టిగా అయితే ఎలా చేసుకోవాలో మీకు నేను చెప్తాను, చూపిస్తాను కూడా. నాకు ఇక్కడ లూజ్ అయింది, ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎలా చేసి బొబ్బట్లు చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూస్తున్నారు కదండి. మీకు ఎప్పుడైనా ఇలా జోరుగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. ఇంకెందుకండి ఆలస్యం, అయితే దానికోసం మనం ముందుగా పూర్ణం చేసుకుందాం. దానికోసం 1 కప్పు శనగపప్పుని తీసుకొని నేను ఇక్కడ కుక్కర్లో వేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అందులోనే వాటర్ వేసుకొని మీకు వీలైతే నానబెట్టండి, లేకపోతే అలాగే కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రాత్రల్లా నానబెట్టి ఉంచానండి. ఇలా నానబెట్టిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులోనే 1.5 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం 1 స్పూను గీ వేసుకోవాలి. 1 కాదు, 1/2 స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. వేసుకొని మంచిగా కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వస్తాయి, 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పిండి తడుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అండ్ ఇంకో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే 2 కప్స్ మైదా వేసుకోవచ్చు, లేదా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోండి. వీటిని అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఉప్పు కానీ గీ కానీ మొత్తం కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని మంచిగా ముద్దలా చేసుకోవాలి. చపాతీ పిండిలా చపాతీ ముద్దలా రెడీ చేసుకొని నేను ఇక్కడ పైన 1 స్పూన్ గీ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. గీ మొత్తము పిండికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఎంత మిక్స్ చేసుకుంటే ఎంత బాగా ఒత్తుకుంటే పిండిని అంత బాగా వస్తాయండి బొబ్బట్లు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు కూడా పక్కకు పెట్టుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. మనం చేసుకునే పూర్ణంలోనూ అండ్ కలుపుకునే పిండిలోనే ఉంటుందండి బొబ్బట్ల రుచి అనేది కూడా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక స్పూను వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని మంచిగా అప్లై చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోకూడదండి. ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకొని 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని మసాలాలు వేసుకుంటున్నానండి.
ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శొంఠి ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ చేసుకొని అందులోనే 3 యాలకులు, 1 స్పూను సోంపు వేసుకొని అండ్ కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము కానీ ముక్కలు కానీ వేసుకొని మంచిగా మెత్తగా పొడి పట్టుకోవాలి. ఇక్కడ చూడండి పప్పు కూడా చల్లారిపోయింది, ఉడకపెట్టుకున్నాం కదా, అందులోని వాటర్ అంతా తీసేసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్తో మనం రసం కూడా చేసుకోవచ్చు, సాంబార్ కూడా మీకు తెలుసు కదండి, కట్టుచారు అంటారు కదా, దాన్ని చేసేసుకోవచ్చు. అండ్ మన ఉడికిన పప్పులో 1 కప్పు అండ్ 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి, చప్పగా కాకుండా చాలా టేస్టీగా వస్తాయి ఈ కొలతతో వేసుకుంటే బెల్లము. అండ్ అందులోనే మనం పట్టుకున్న మిక్సీ అదే పౌడర్ ఉంది కదండి, సోంపు, ఇలాచి, ఇంకా శొంఠి కానీ కొబ్బరి కానీ వీటినన్నిటిని కలిపి ఆ పప్పులోనే మంచిగా వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా స్పూన్ తోటి అంతా కలిసిపోయేటట్టుగా కూడా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ పైన పెట్టట్లేదండి పూర్ణాన్ని, కొంతమంది అలా పెడతారు కదా, నేను ఇక్కడ డైరెక్ట్ ఇంకా మిక్సీకే పట్టేస్తున్నాను పూర్ణంను. చూడండి మీకు చూపిస్తాను, ఈ విధంగా పట్టుకోవాలి. అండ్ చూడండి మొత్తం పూర్ణాన్ని కూడా నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను, మీకు మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. పూర్ణం లూజ్ అవ్వడం వల్ల నేనేం చేశాను చూడండి కొంచెం. మీకు ఎప్పుడైనా ఇలా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మొత్తము పూర్ణం పట్టుకున్నాను, అంతా మిక్స్ చేస్తున్నాను. మనం పొళ్ళు వేసాం కదండి, అవన్నీ కూడా అంతా బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీన్ని స్టవ్ పైన పెట్టి దగ్గర పడేంత వరకు కూడా పెట్టుకోవచ్చు, అది ఒక రకము. స్టవ్ పైన పెట్టకుండా దగ్గర పడేటట్టుగా పూర్ణం అంతా మంచిగా అయ్యేటట్లుగా ఎలా చేయాలి, ఇక్కడ నాకు లూజ్ అయింది చూడండి, మీకు చూపిస్తాను. మంచిగా అంతా కూడా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ నాకు చాలా లూజ్ అయిపోయింది చూడండి, ముద్ద కట్టడానికి రావట్లేదు. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కొబ్బరి గిన్నె ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి, అది వేసి ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను. చాలండి, అంతే, పొడి కూడా చాలా సరిపోతుంది మనకు. పూర్ణం మొత్తం కూడా మెత్తగా పొడి పట్టుకొని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోకూడదండి, అది ఇంకా నీళ్ళుగానే ఉంటుంది, పాలు వస్తాయి కదండి దానిలో నుంచి, ఇంగింత లూజ్ అయిపోతుంది. అందుకని ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కొబ్బరి పొడి అంతా పూర్ణంకి పట్టేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ ముద్ద చేసి చూపిస్తున్నాను చూడండి, వచ్చింది కదండి ముద్ద. చూడండి మీకు ప్రూఫ్గా చూపించినాను లైవ్లోనే. అండ్ ఇక్కడ చూడండి పూర్ణాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒత్తుకుందాము. నేను ఇక్కడ 1 అవర్ పాటు పెట్టాను, చాలా బాగా మెత్తగా నానిపోయింది చూడండి, మంచిగా అయ్యింది మెత్తగా కూడా. వన్ అవర్ పాటు పెట్టుకున్నాం కదండి, మంచిగానే నానిపోయింది పిండి. మళ్ళీ మసాజ్ చేసుకోవాలండి మూత తీసిన తర్వాత కూడా.
అండ్ అందులో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. భక్షాలు ఒత్తి నేను ఇక్కడ కవర్ పైన చేస్తున్నాను. అయితే మనము పూర్ణము అంటకుండా, పిండికి అంటుకొని బయటికి రాకుండా ఏం చేయాలంటే ఇది ఇంకో టిప్ అండి. అయితే మన పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి చపాతీ, ఆ దానికి మనం పొడి పిండి పట్టుకొని మొత్తం పూసి మనం చపాతీ చేసేటప్పుడు ఎలా పెట్టుకుంటామో పిండి అలా పెట్టుకున్న తర్వాత పూర్ణం పెట్టుకొని రౌండ్గా చుట్టేసుకున్నాం అనుకో, మధ్యలో పూర్ణం బాల్ పెట్టి రౌండ్గా చుట్టేసుకుంటాం అనుకోండి, ఆ పూర్ణం బయటికి రాకుండా మంచిగా చేసేసుకోవచ్చు. ఇదొక టిప్ అండి. అది పిండిలో డిప్ చేయడం వల్ల, ఆ పిండిని డిప్ చేయడం వల్ల పూర్ణం బయటికి రాకుండా చేసేసుకోవచ్చు మనము. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేకుండా నేను ఇలా పూస్తున్నాను చూడండి. కవర్ పెట్టి ఇలా ఒత్తేసుకున్నాను నేను. చూడండి, పూర్ణం బయటికి కూడా రాలేదు చూడండి. ఇప్పుడు దీన్ని తీసి నేను పెనం పైన వేసి వేయించుకుంటున్నాను చూడండి. వేయించుకొని ఆయిల్ కానీ గీ కానీ పూసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ గీ కానీ అవసరం లేదు కదండి ఇందులో, మీకు కూడా అర్థమవుతుంది కదా. చూసారు కదా, మొత్తం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి ఈ వీడియో. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మీకు పూర్ణం లూజ్ అయిందంటే, ఎటువంటి ఆలోచన లేకుండా ఈ విధంగా చేశారంటే పండుగలప్పుడు చాలా హడావిడి ఉంటుంది కదండి. కొబ్బరి పొడి మనం ముందే చేసి పెట్టుకున్నామంటే ఈజీగా కలిపేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.